రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర గారు ఏదైతే నూతనంగా ఈ బారుల విషయంలో 10% గీత కులాలైనటువంటి గౌడ, ఈడిగ, సీసైన, సెట్టిబలిజ, యాత కులాలు ఏవైతే ఉన్నాయో 5 కులాలకు కూడా 10% అంటే 840 ఉంటే రాష్ట్రంలో సుమారుగా 84 బారులు ఈ యొక్క సెట్టిబలిజ, గౌడ, సీసైన, ఈడిగ, యాత కులాలకి ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని మా జాతి తరపున, గీత కార్మికుల తరపున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మద్యం షాపుల్లో కూడా 10% వాటా, అది కూడా 50% కట్టేటువంటి పన్నుల్లో రాయితీ. అంటే ఆ రోజున 340 దుకాణాలు ఈ గీత కులాలకు కేటాయించడం జరిగింది. 110 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుని 50%తోనే వారికి రాయితీ కల్పించారు. ఈరోజు మరల బారుల్లో కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకుంటాం పట్ల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర గారికి మా యొక్క కులాల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మధ్యన విచిత్రంగా దొంగ పత్రిక సాక్షిలో కరపత్రం, వైసీపీ కరపత్రం ఏదైతే ఉందో అన్నీ కూడా బూతులు రాస్తా ఉన్నారు. మా గౌడ కులం గురించి కూడా వాళ్ళు ఏదేదో పగలు తీశారంట 5 సంవత్సరాల్లో. ఈ 1 సంవత్సరంలో మేమేమీ చేయలేదంట. దుర్మార్గమైనటువంటి విషపు రాతలు రాస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో గౌడ కులస్తులు కావచ్చు, బీసీ కులస్తులు కావచ్చు, తరతరాలుగా వృత్తులు చేసుకుని బతికేటువంటి కులాలకి మొట్టమొదటిసారిగా ఈ కులాలు అణచివేయబడుతున్నాయి. ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రాజ్యాధికార పరంగా కావచ్చు ఇబ్బంది పడుతున్నాయి, వెనకబడి ఉన్నారని చెప్పి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు 20%ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 33% చేశారు. జగన్మోహన్ రెడ్డి మొన్న 10% పీకేశాడు. 16,300 రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చిన పదవులు మేము పోగొట్టుకున్నాం. ఈయనంటే మమ్మల్ని బీసీలను ఉద్ధరిస్తున్నాడంట. ఇవాళ విద్యాపరంగా ముందుకెళ్ళామంటే చంద్రబాబు నాయుడు గారు విద్యలో తీసుకొచ్చిన సంస్కరణ వల్లే మా బీసీ జాతులన్నీ కూడా చదువుకుని వాళ్ళ ఇతర దేశాల్లో చదువుకున్న విద్యావంతులైన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని కూడా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా గీత కులాల గురించి విషయం కక్కుతా ఉన్నారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాల్లో కల్లు గీత కార్మికులు తాడి చెట్టుపై నుంచి పడితే, వందలాది మంది పడితే ఒక్క కార్మికుడికి ₹1 ఇచ్చారా అని నేను అడుగుతున్నా. కానీ 14-19 మధ్యన ఎవరైతే తాడి చెట్టు మీద నుంచి పడ్డారో వాళ్ళందరికీ చంద్రన్న బీమా కింద ₹5 లక్షల మేము ఇచ్చాం. అంతేకాదు, ఎవరికైనా పడి అంగవైకల్యం చెందితే వయసుతో నిమిత్తం లేకుండా పెన్షన్ ఇచ్చాం. అంతేకాకుండా 50 సంవత్సరాలకే గీత కార్మికులకు పెన్షన్ అని పెట్టి కళ్ళు గీసే ప్రతి గీత కార్మికుడికి కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ పథకాన్ని తెచ్చింది ఆనాడు 14-19 మధ్యన తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, ఆనాడు గీత కార్మికుల కోసం ఆదరణ పథకాన్ని తీసుకొచ్చి ఎవరైతే వృత్తి చేస్తా ఉన్నారో గీత కులాలు
10,000 రూపాయల నగదు సైకిళ్లను కూడా 1,00,000 మందికి ఆ రోజున ఆదరణ పథకం కింద చేయటం జరిగింది. అంతేకాకుండా బడ్జెట్లో మరి ఏదైతే గ్రూప్ రుణాలు కానీ వ్యక్తిగతంగా కానీ ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల సబ్సిడీ, 1,00,000 రూపాయల బ్యాంకుతో కలిపి 105 కోట్ల సబ్సిడీ, 105 కోట్ల బ్యాంకుతో దాదాపుగా 210 కోట్ల రూపాయలు ఆనాడు గీత కార్మికులకు గ్రూప్ రుణాలు కానీ వ్యక్తిగతంగా కానీ ఆనాడు కార్పొరేషన్ ద్వారా మేము అందించాం. నేను అడుగుతున్నా, మీరు కార్పొరేషన్ 5 ఏళ్లలో పెట్టారే, ఏ ఒక్క కార్మికుడికైనా ఈ రాష్ట్రంలో గీత కార్మికుడికి ₹1 రుణం ఇస్తే నిరూపించండి. మీరు దేనికంటే దానికి మేము సిద్ధం. సవాల్ దమ్ముండే చెప్పండి. చెట్టుపై నుంచి పెండా వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చారా? కార్పొరేషన్ నుంచి మీరు డబ్బులు ఇచ్చారా? దేనికి ఇచ్చారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవ్వకపోగా కరోనా టైంలో కళ్ళు గీస్తా ఉంటే వాళ్ళ పేద దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టినటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నానా ఇబ్బందులు పాలు చేశారు. సిగ్గు లేకుండా ఇవాళ పత్రికలు రాస్తా ఉన్నారు. ఇవన్నీ మా కళ్ళు గీత కార్మికులకు కానీ మా గీత కుటుంబాలకు కానీ తెలియని విషయాలు అని చెప్పి నేను ఈ రోజున అడుగుతా ఉన్నా. అంతేకాదు, గీత కార్మికుల గురించి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన గీత వృత్తి చేస్తూనే ఆనాడు ఆ రోజుల్లోనే రంపచోడవరం దగ్గర పందిరి మామిడిలో 50 ఎకరాల స్థలం ఇచ్చి తాటి పరిశోధనా కేంద్రం పెట్టి భవిష్యత్తులో నేరా కావచ్చు, తాటి ఉత్పత్తులు ఏదైతే బెల్లం కావచ్చు, కలకండ కావచ్చు, ఇవన్నీ కూడా ఔషధాలు ఉన్నటువంటిది. దీన్ని పరిశోధన చేసి భవిష్యత్ తరాలకు అందించమని చెప్పి 50 ఎకరాల్లో మరి తాటి పరిశోధన కేంద్రం ఆనాడే నందమూరి తారక రామారావు గారు పెడితే 14-19 మధ్యన 20 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఏదైతే ఈ నీరా ఉందో కేరళ కావచ్చు, తమిళనాడు రాష్ట్రాల్లో అధ్యయనం చేయమని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పంపితే ఆనాడు వాళ్ళందరూ కూడా తయారు చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. దురదృష్టవశాత్తు ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత అవి కూడా బుట్టదాఖలైనాయి. ఈ రోజున మేము కూడా గౌడ కార్పొరేషన్ కావచ్చు, సెట్టిబల్జ కార్పొరేషన్ నుంచి కూడా మేము మళ్ళీ ప్రతిపాదనలు పెట్టాం. మా బీసీ మంత్రి కానివ్వండి, మా ఎక్సైజ్ శాఖ మార్చులు కానివ్వండి, మరలా ఈ యొక్క నేరాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి కృతనిశ్చయంతో మా అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఈ రోజున నేరా కావచ్చు, తాటి బెల్లం ఉత్పత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.